మన దేశంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లీగ్ కు అభిమానులు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ లీగ్ పట్ల ఆసక్తి ఉంటుంది. 2008 లో ప్రారంభమైన ఈ T20 లీగ్ రోజు రోజుకు పెరుగుతున్న బ్రాండ్ విలువతో ఇప్పుడు 433% పెరిగింది. ఈ వృద్ధి కారణంగా IPL క్రీడలకు సంబంధించి ఉన్న అనేక ప్రముఖ లీగ్లను మించిపోయి ప్రపంచంలో అగ్రశ్రేణి లీగ్లలో ఒకటిగా నిలిచింది. 2025 IPL సీజన్ మార్చి 22 నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఈ లీగ్ ఎంత విలువ ఉందో మరియు IPL ప్రపంచంలో ఉన్న అనేక అగ్రశ్రేణి లీగ్లను అధిగమించింది. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2008 లో IPL ప్రారంభంలో దీని విలువ దాదాపు 2900 crores మాత్రమే. మొదట 8 జట్లు ఉండగా 2022 నుంచి 10 జట్లు ఉన్నాయి. కొత్తగా వచ్చిన 2 జట్లు ప్రతి సంవత్సరం 1275 crores ఖర్చు చేస్తున్నారు. ఈ కారణంగా IPL బ్రాండ్ విలువ అప్పుడే $10.7 బిలియన్ అంటే సుమారు 90,000 కోట్లుగా ఉన్నది. అందువల్ల IPL ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన లీగ్ గా మారింది. ఈ IPL విలువ అమెరికన్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ తర్వాత ఉంది. అమెరికన్ ఫుట్బాల్ లీగ్ విలువ దాదాపు $18 మిలియన్ అంటే 1,00,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో 32 జట్లు పాల్గొంటాయి. 23 నుంచి 28 వరకు IPL మీడియా హక్కులను BCCI 48,391 కోట్లకు విక్రయించింది. ఇది ఒక IPL మ్యాచ్ ద్వారా BCCI కి సుమారు 119 కోట్లు సంపాదించేందుకు సహాయపడుతుంది. ఇది జర్మనీలో జరిగే NBA, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, బుందెస్లిగా ఫుట్బాల్ వంటి లీగ్ల కంటే ఎక్కువ. ప్రజెంట్ IPL తో పోటీ పడగల ఏకైక లీగ్ NFL మాత్రమే. అక్కడ ఒక్క మ్యాచ్ సంపాదన IPL కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. 2022 నుంచి 2033 వరకు జరిగిన ఒప్పందం ప్రకారం NFL లో ఒక మ్యాచ్ సంపాదన 36 మిలియన్స్ అంటే దాదాపు 300 కోట్లు. IPL లో ఆడుతున్న 10 ఫ్రాంచైజీ జట్లలో 2009 లో పాల్గొన్న 8 జట్ల విలువ 67 మిలియన్లుగా ఉండేది. ఇది ఇప్పుడు 2022 నాటికి 1.04 బిలియన్లుగా పెరిగిందని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. ఇలా IPL జట్ల బ్రాండ్ విలువ 24% పెరిగింది. 23-24 మధ్య జట్లు బ్రాండ్ విలువ 13% పెరిగింది. ఇది సగటున $12 బిలియన్ అంటే 1,200 కోట్లు పెరుగుదల. NFL గురించి మాట్లాడితే ఆ జట్ల సగటు బ్రాండ్ విలువ సంవత్సరానికి 15% పెరుగుతుంది. దాని విలువ 5.93 బిలియన్లు అంటే సుమారు 5 లక్షల కోట్లు. చెన్నై సూపర్ కింగ్స్ IPL లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగి ఉంది. ఇది దాదాపు $231 మిలియన్ అంటే సుమారు 2 లక్షల కోట్లు. ఆ తర్వాత బెంగళూరు జట్టు వస్తుంది. దాని విలువ దాదాపు $227 బిలియన్ అంటే 1.9 లక్షల కోట్లు. మిగతా జట్లు ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి.